ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 5వ వచనం. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీవు ఏ విషయం మీద నమ్మకాన్ని పెట్టుకొని నీ కార్యము నెరవేరుతుంది అని అనుకున్నావు, సులువుగా నెరవేరుతుందన్న ఆ కార్యము నెరవేరకుండా పోయేలకే నిరాశతో నువ్వు ఉన్నావా? లేకపోతే నీ శక్తి మీద నమ్మకము కలిగి నీ సామర్థ్యం మీద నమ్మకం కలిగి నువ్వు ఒక కార్యమును తలపెట్టావా? ఆ కార్యము నెరవేరకపోయేలకే నీ మనస్సు వేదనతో నిండుకున్నదా? నీకు బాధను కలుగు చేస్తుందా? ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకో, నేను నీ కార్యమును నెరవేరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీ మార్గమును ఎరిగినవాడు, నీ కార్యమును సఫలము చేయగలిగినవాడు. ఒకసారి ఒక దైవజనుడికి కొంత బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటే తన సంఘ అభివృద్ధి కొరకు ఉపయోగకరముగా ఉంటుందని చెప్పి అతడు ఆ బ్యాంక్ యొక్క అధికారులను సంప్రదించి అప్లికేషన్ను పెట్టాడంట. కానీ ఆ అప్లికేషను నిరాకరింపబడ్డది. అతడు చాలా వేదనతో, నేను ఎంత నమ్మకంగా దేవునికి పని చేయుచున్నాను, బ్యాంక్ అధికారులు నా అప్లికేషన్ ఎందుకు నిరాకరించినారు అని అతడు వేదన చెందాడంట. అతని ప్రార్థన సమయంలో దేవుడు అతనితో, నీవు నా మీద నమ్మకం కలిగి ఉంటే నువ్వు ముందెందుకు అధికారులను సంప్రదించావు? నీవు నన్ను కదా నీవు నమ్మాలి. నేను నీకు తోడుగా ఉండి నీ మార్గమును ఎరిగిన వాడనైన నేను నీ కార్యమును నేను నెరవేర్చేదను కదా అని చెప్పాడంట. అతడు తన తప్పుని గ్రహించిన తర్వాత దేవునితో, ప్రభువా నన్ను క్షమించండి, నా కార్యమును మీరు నెరవేర్చండి అని ప్రార్థించాడంట. ఇప్పుడు దేవుడు, నీవు అధైర్యపడక రేపు నీవు సిద్ధపడి ఆ మేనేజర్ దగ్గరికి నీవు నేరుగా వెళ్ళి అతనితో మాట్లాడుము, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడంట. ఈయన చక్కగా కోటు షూట్ ధరించి విలువైన ఒక కారులో వెళ్ళాడంట. మేనేజర్ గది దగ్గర ఉన్నటువంటి అతని పిఏ వచ్చి, ఎవరిని చూడడానికి వచ్చారు, మీరు ఎవరని అంటే, నేను గొప్ప వ్యక్తి దగ్గర నుంచి వస్తున్నాను అని ఆయనతో చెప్పాడంట. వెంటనే అతడు, ఈ దేశానికి గొప్ప వ్యక్తి అంటే ఒకవేళ దేశ ప్రెసిడెంట్ దగ్గర నుంచే వస్తున్నాడేమోనని చెప్పి ఆయనకి ఎలాంటి ఆటంకము తెలపక మేనేజర్ని కలుసుకోవడానికి వెంటనే ఆయన పంపాడంట. మేనేజర్ కూడా ఆయన యొక్క గంభీరతను చూసి, ఆయన మాట్లాడిన విధమును చూసి, సార్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారంటే ఆ వ్యక్తితో చెప్పినట్లుగానే నేను గొప్ప వ్యక్తి దగ్గర నుండి వస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఆయన కూడా దేశ ప్రెసిడెంటే గొప్పవాడని అనుకున్నారంట. అయితే తానొక దైవ సేవకుడని, తన సంఘంలో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారని, వారందరూ కూడా ఈ యొక్క బ్యాంకులో సభ్యత్వము కలిగిన వారుగా తాను వారికి సలహా ఇస్తానని చెప్పి తన సంఘ నిర్మాణం కొరకు కావలసినటువంటి అప్లికేషన్ను అతని ముందు ఉంచిన వెంటనే అతడు కొన్ని గంటల్లోనే దాన్ని శాంక్షన్ చేసి అతనికి కావలసిన ధనాన్ని ఇచ్చాడంట. దేవుడు గొప్పవాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు తన బిడ్డలకు సహాయపడి వారి యొక్క మనసును ఎరిగిన దేవుడు
వారి మార్గములను సరళము చేయగలిగినవాడు. మనము దేవాతి దేవుని యొక్క గొప్ప బిడ్డలమని గ్రహించినప్పుడు సామాన్యులైన మనుషులను కాదు మనం ఆశ్రయించేది, గొప్ప దేవుణ్ణి. అధికారుల కంటే గొప్పవాడు. ఆకాశము భూమి ఆయనదే. సర్వం మీద అధికారం కలిగిన దేవుడు చేప నోటిలో నుండి పన్నును కట్టడానికి ఆయన ఆజ్ఞాపించును. నీకు కూడా సహాయం చేసే గొప్ప దేవుడు. ఆయన మీద నీ నమ్మకాన్ని ఉంచు. ఆయన నీ కార్యమును నెరవేర్చును. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలను దీవించి ఆశీర్వదించు. నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.